హాయ్ ఎవ్రీవన్. ఈరోజు క్విక్గా ఈజీగా అయిపోయే గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. దీనికోసం ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి మనం పోపు దినుసులు వేసుకుందాం. ఈ ఉప్మా క్విక్గా 10 మినిట్స్లో అయిపోతుంది. అలానే అన్ని వెజిటేబుల్స్తో ఉండటం వల్ల చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా అవుతుంది. పోపు వేగిన తర్వాత ఇందులోకి ఒక 5 నుంచి 10 జీడిపప్పు పలుకులు, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన 1 ఇంచు అల్లం ముక్క వేసుకొని బాగా వేపించుకోవాలి. పచ్చిమిర్చి అలానే జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఒక రెబ్బ కరివేపాకు, ఒక బంగాళదుంప, ఒక క్యారెట్, అలానే సన్న ముక్కలుగా కోసుకున్న ఒక టమోటా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్లోకి ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని వెజిటేబుల్స్ మగ్గేదాకా కలుపుకోవాలి. ఇలా ఉప్పు పసుపు వేసుకోవటం వల్ల వెజిటేబుల్స్ త్వరగా మగ్గుతాయి. ఇలా టమోటా మొత్తం మెత్తగా అయిపోయి వెజిటేబుల్స్ కొంచెం మగ్గినప్పుడు అందులోకి 1 కప్పు గోధుమ రవ్వ, 2 కప్పులు నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మనం ఉప్పు చూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఉప్పు చూసి కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ జనరల్గా ఉప్మా చేసేటప్పుడు 1 కప్పుకి 2 కప్పులు నీళ్లు పోస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వాలి. విజిల్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ తీసి చూస్తే గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండి. బ్యాచిలర్స్ అయినా, న్యూలీ కుకింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకైనా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ని ఎమ్మీగా హెల్తీగా చేసుకోవడానికి ఇది రెసిపీ చాలా పర్ఫెక్ట్.